ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరిచిన ప్రభు అతను లేపను. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నందున అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అతను తెలిసి ప్రార్థన చేసి విడుదల చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తానని అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే షాడోస్ పెట్టుకున్నాను. చూడండి అన్ని దినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ స్తుతి యాగం చేస్తున్నాను. బైబిల్ అయితే దేవుని కృపను పూర్తి రాసి రెండుగా ఉపవాసపత్రం కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ పాపాలు ఒప్పుకోవడము మరియు ప్రార్థన ఎలా చేయాలంటే ప్రార్థన నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైందనమాట. అయితే యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలోని 16 నుండి 18 వచనాలు ఇక్కడ రాశారు. చూడండి, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేయడం. నీతిమంతుని జ్ఞాపన మన పూర్వకమైనది బహుబలము గలదై ఉండను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తిగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట అండి. అయితే ఇక్కడ మరి ఇంకా క్షమాపణ మరి స్వస్థత గురించి వాక్యాలు చూసుకుంటే కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నా దోషములన్నింటినీ క్షమించువాడు, నా సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని చెప్పేసి కీర్తన అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా విశ్వాసం యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురు, అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పానమాట దేవుడు. అయితే ఇంకా 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని చెప్పేసి ఇక్కడ మాట్లాడతారు. మనం పాపం చేయాలి, మనం నిజవతులు మరి పాపాలన్నీ కడుక్కోవాలని, ఆయన నమ్మదగిన వాడని, మన పాపాలు ఒప్పుకుండా ఆయన తప్పకుండా కడుగుతారని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయములో మరి 19, 20 వచనాలు చూసుకుంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చేనని భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా విశ్వాసంతో కూడిన ప్రార్థన అనమాట. దేవుని మహిమను, ఆయన స్వస్థతను మరియు పాపక్షమాపణను అనుగ్రహిస్తుందని వచనాలన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి అనమాట అండి. మరి ఈరోజు వాగ్దానము, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతను లేపున, అతడు పాపం చేసిన వాడితే పాపక్షమాపణ అనే వాగ్దానానికి రిఫరెన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ వాగ్దానం మీద చేతులు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాశ్వతమైన ఘనమైన స్తుతిస్తున్నాం తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులు విచారపరుచుంటండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మా కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించండి. మీ తరపు రాని మీరు ఇష్టమైన మీ అందరూ సిద్ధమైన కృప చెప్పమని ఏతపడకంలో బాగా దయచేయమని మా ప్రభు పేరిట యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభుతండి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం ఉంచుకోవాలి పై చేయమని చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.